హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్టియన్ హిత. ఏంటి కూరగాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వ్లాగ్లో నేను కుకింగ్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. బటర్ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. బటర్ పన్నీర్కి కావాల్సిన థింగ్స్ నేను ఇక్కడ రెడీ పెట్టుకున్నాను. ఆనియన్, ఒక 3 టమాటోస్ అండ్ 3 మిర్చీస్ అండ్ పన్నీర్. సో బేసిక్గా ఆనియన్స్ చిన్న కట్ చేసుకోవాలి కాబట్టి నేను చిన్నగా 2 పీసెస్ ఆనియన్ కట్ చేసుకొని, ఇది యాక్చువల్గా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను దీన్ని పెట్టేసి ఇలా ఆనియన్స్ అన్ని ఇలా చిన్నగా వచ్చేసేస్తాయి. సో అండ్ వామ్ వాటర్లో కొన్ని కాజు నానబెట్టుకున్న పన్నీర్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ అన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని వేడయ్యాక దాంట్లోకి కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ కూడా మంచిగా ఇలా బాయిల్ అవ్వాలి, లిక్విడ్ ఫామ్లోకి రావాలి. వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా కలిపిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి మనం. ఇవన్నీ ఆ పసుపు, కారం, ఉప్పు ఏదైతే వేసుకున్నామో ఇవన్నీ పన్నీర్కి మంచిగా పట్టాలి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక వామ్ వాటర్లో పెట్టుకున్న కాజు అండ్ కట్ చేసుకున్న టమాటోలు తీసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. మంచిగా బ్లెండర్ కానీ మిక్సీలో కానీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా. దాని తర్వాత ఇవి ఇలా అవుతాయి అన్నట్టు, మనము పన్నీర్ ఇందాక బటర్లో వేయిస్తున్నాం కదా, అది ఇలా వేగుతాయి అన్నట్టు. దాన్ని మళ్ళీ పక్కన ఒక బౌల్లో తీసుకొని నేను మళ్ళీ అదే సేమ్ బౌల్లోనే ఆ బటర్లోనే నేను కొంచెం ఎండుమిర్చి, గ్రీన్ మిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు ఎంత కావాల్సిందో అంత, మీరు ఎంత పన్నీర్ తీసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు అంత ఉప్పు కారం తీసుకోండి. సో మీకు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో అండ్ కాజు పేస్ట్, దాన్ని మిక్స్ చేసుకున్నాను. టమాటో పేస్ట్ కొంచెం మంచిగా ఆయిల్ బయట పైనకి తేలేలాగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని మళ్ళీ టమాటో మిక్చర్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. పన్నీర్ని ఒక 5 to 10 minutesలో లో స్లిమ్లో పెట్టుకొని ఉడికించి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా మన బటర్ పన్నీర్ ఇలా వచ్చింది. టేస్ట్ అయితే అదిరింది. చింటూ అయితే చాలా బాగా తిన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిస్టియన్ హిత.